ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 30-31 వచనం చదువుకుందాం. చూడండి. కాబట్టి ఇశ్రాయేలులారా, ఎవని ప్రవర్తన బట్టి వానికి శిక్ష విధింతును. మనసు త్రిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షాకారకులు కాకున్నట్లు వాటన్నిటినీ విడిచిపెట్టుడి. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. ఇశ్రాయేలులారా, మీరెందుకు మరణము నొందుదురు? ఇదే ప్రభువగు యెహోవాకు. ఆయన వాక్యముతో మనతో ఏమని మాట్లాడుతున్నాడంటే, మీ బుద్ధిని సరిచేసుకోండి, మీ ప్రవర్తనను సరిచేసుకోండి. మీరు సాతాను క్రియలు జరిగించేవారుగా ఉన్నారు. మీ మనసుకు నచ్చినట్టు మీ బుద్ధి సరిలేకుండా మీ ఇష్టానుసారంగా జీవించేవారుగా ఉన్నారు. అయితే దానివల్ల పాపం వల్ల వచ్చు జీతము మరణం అని చెప్తున్నాడు. కాబట్టి ఆ మరణానికి మీరు పాత్రులు అయిపోతారని ఆయన వాక్యంతో హెచ్చరించేవాడిగా ఉంటున్నాడు. ఎవరైతే మారు మనసు పొందుతున్నారో, ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారో, ఎవరైతే ఆ యొక్క పాత క్రియలను విడిచిపెట్టి దేవునికి ఇష్టం కాని క్రియలను విడిచిపెట్టి దేవుని వెంబడిస్తున్నారో వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఆయన ఏమని మాట్లాడుతున్నారంటే, మీరెందుకు మరణము నందుదురు అంటున్నాడు. అంటే నువ్వు మారినట్లయితే మరణము నొందవు. ఆ రెండో మరణానికి అసలు అధికారమే లేదు. నీ ఆత్మకు ఏమి లేదంట, రెండవ మరణము లేదు. నీ శరీరానికి నీ దేహానికి మరణం ఉంది, కానీ నీ ఆత్మకు మరణము లేదు. ఎందుకంటే దేవుడు ఇచ్చిన ఆత్మ దేవుని యొద్దకే వెళ్ళిపోవునని ఉంటుంది. అయితే ఈ ఆత్మకు ఏముండాలంటే దేవునికి ఇష్టానుసారమైన జీవితం ఉండాలి. అలా ఉండినట్లయితే నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుందంటే పరలోకానికి వెళ్తుంది. లేకపోయినట్లయితే నరకానికి వెళ్ళేదిగా ఉంటుంది. ఎందుకంటే ఈ లోకంలో నీకు ఇష్టం వచ్చినట్టుగా నడిచినట్లయితే, నువ్వు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించినట్లయితే, ఎవరి మాట వినకుండా అసలు దేవుణ్ణి కూడా లెక్క చేయకుండా ఉండినట్లయితే ఎక్కడికి వెళ్తున్నావంట? నరకానికి వెళ్తున్నావంట. అందుకే అంటున్నాడు, పాపం అంటే సిగ్గు, నరకం అంటే భయం కలిగిన రోజున పాపం మీద నీకు అసహ్యం కలుగుతుంది. దేవునికి ఇష్టం కాని క్రియలు చేయడానికి నువ్వు ప్రోత్సహించబడవు అని దేవుడు వాక్యంతో హెచ్చరించేవాడుగా ఉంటున్నాడు. నువ్వు మరణము నుంచి తప్పించబడాలంటే దేవునికి ఇష్టకరంగా జీవించాలి. దేవునికి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించాలి. దేవుని యందు విశ్వాసం ఉంచాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుడు ఉన్నాడనే భయముతో మనము జీవించే వారిగా ఉన్నట్లయితే ఆయన ఏమంటున్నాడంటే, నువ్వెందుకు మరణము నొందుతావు? నీ మరణము నుంచి నేను తప్పిస్తాను. నీ రెండో యొక్క మరణము నుంచి నేను నిన్ను తప్పించడానికి సిద్ధముగా నీ కోసం నా కోసం ఏంటంట, మనందరి కోసం కూడా ఆయన ఏం చేసేవాడిగా ఉన్నాడంట, తన ప్రాణాన్ని సహితం పెట్టేవాడిగా ఉన్నాడంటే. మనుషుల ప్రేమ కంటే దేవుని ప్రేమ చాలా ఉన్నతమైనది. దేవుని ప్రేమ లెక్కింపలేనంత స్వచ్ఛమైన ప్రేమ. మనుషుల ప్రేమ అయితే నీ యొక్క అవసరాన్ని బట్టి వాళ్ళక ఎలాగ ఉపయోగపడతావో దాన్ని బట్టి వాళ్ళు ఉపయోగించుకునే వారుగా ఉంటారు. కానీ దేవుని ప్రేమ అయితే నిన్ను రక్షించడానికి మాత్రమే. నీ రెండో మరణంలో నువ్వు నరకములో కాలిపోవడం దేవునికి ఇష్టము లేక, తన చేతులతో తయారు చేసిన తన బిడ్డ నలిగిపోవడం ఇష్టము లేక దేవుడు ఏం చేశాడంటే, నీ కోసం నా కోసం తన ప్రాణాన్ని సహితం పెట్టి రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడండి. అయితే అలా రక్షించడానికి ఆయన సిద్ధంగానే ఉన్నాడు. కానీ మనము రక్షింపబడాలంటే ఆయనకి ఇష్టకరమైన జీవితాన్ని మనం జీవించేవారుగా ఉండాలి. అలా జీవించేవారుగా ఉన్నట్లయితే రెండో మరణం మన దగ్గరికి రాదని ఆయన వాక్యముతో హెచ్చరించేవాడిగా ఉన్నాడు. అయితే ఆయన హెచ్చరికను మనము విని ఆయనకి ఇష్టకరంగా జీవించేవారిగా ఉందాం. ఆ యొక్క చెడ్డ క్రియలను మనం విడిచిపెట్టుకునే వారిగా ఉందాం. రెండో మరణం నుంచి తప్పించుకునే వారిగా ఉందాం. దేవుడిచ్చిన పరిశుద్ధ వాక్యం దీవించిన గాక. వాక్య పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్.